Good morning, students. Welcome back to the Explained series. Myself, Dr. Karthik, faculty of Sairam Sampatirao Education. So today we are going to talk about the critical analysis of the POCSO Act. Okay. So POCSO Act అంటే ఏంటి, అసలు ఈ యాక్ట్ ఎందుకు తీసుకొచ్చారు, సో ఎవరి కోసం దీన్ని తీసుకొచ్చారు అనేటువంటి విషయం మీద మనం డిస్కస్ చేసుకుందాము. ఓకే. సో లెట్ us go into the details of the POCSO Act. సో ఇండియా ఈస్ హ్యావింగ్ ద వన్ ఆఫ్ ద లార్జెస్ట్ పాపులేషన్ ఆఫ్ చిల్డ్రన్స్ ఇన్ ద వరల్డ్. ఓకే. సో ప్రపంచవ్యాప్తంగా మనం తీసుకున్నట్టయితే సో ఇండియా ఈస్ హ్యావింగ్ ద లార్జెస్ట్ పాపులేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంటైర్ వరల్డ్. ఓకే. అదేవిధంగా ఇండియా ఈస్ హ్యావింగ్ ద వన్ ఆఫ్ ద లార్జెస్ట్ పాపులేషన్స్ ఆఫ్ ద చిల్డ్రన్ ఇన్ ద వరల్డ్ ఆల్సో. ఓకే. ఇఫ్ యూ టేక్ ద సెన్సస్ డేటా ఆఫ్ 2011 పాపులేషన్ సెన్సస్ మనం తీసుకున్నట్టయితే సో సుమారుగా మనకి 47.2 కోట్ల మంది చిన్నపిల్లలు అంటే బిలో ద ఏజ్ ఆఫ్ 18 ఇయర్స్ వాళ్ళు సో మన ఇండియాలో మనకి ఉన్నారని ఈ యొక్క సెన్సస్ చెప్పింది. ఓకే. దాదాపుగా ఎంతమ్మా 472 మిలియన్స్. సో మన ఇండియన్ క్రోర్స్లో తీసుకున్నట్టయితే దాదాపుగా 47.2 క్రోర్స్. ఓకే. సో 47.2 క్రోర్స్ మంది మనకి బిలో 18 ఇయర్స్ ఆఫ్ ఏజ్ వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళని దృష్టిలో ఉంచుకొని సో వీ నీడ్ టు హ్యావ్ ఏ ప్రొటెక్షన్ టు ద చిల్డ్రన్. ఓకే. సో ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ఎవ్రీ స్టేట్ టు ప్రొటెక్ట్ ఇట్స్ సబ్జెక్ట్స్. ఎవరైతే సబ్జెక్ట్స్ ఉంటారో, ఎవరైతే పాపులేషన్ ఉంటారో, వాళ్ళ యొక్క దేశం సంబంధించినటువంటి పౌరులు ఉంటారో సో వాళ్ళందరినీ కూడా ప్రొటెక్ట్ చేసేటువంటి బాధ్యత ఎవరి మీద ఉంది? ప్రభుత్వం మీద ఉంది, స్టేట్ మీద ఉంది. ఓకే. అండ్ ఇండియా ఈజ్ ఆల్సో గ్యారంటీయింగ్ ద ఫండమెంటల్ రైట్ కాల్డ్ ఆర్టికల్ 21. ఓకే. సో రైట్ టు లైఫ్ విత్ పర్సనల్ లిబర్టీ అనేటువంటి ఒక ముఖ్యమైనటువంటి సోల్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్ కింద చెప్తాం. ఓకే. సో దిస్ ఆర్టికల్ 21 ఈజ్ టాకింగ్ అబౌట్ ద పర్సనల్ లైఫ్ అండ్ లిబర్టీ. సో అట్లాంటి పర్సనల్ లిబర్టీ అనేది ప్రతి పిల్లవాడికి అందుబాటులో ఉండాలి అనేటువంటిది సో మనకు రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు అనమాట. ఓకే. సో దాన్నే మళ్ళీ తిరిగి మనకి యుఎన్ కన్వెన్షన్ ఆఫ్ చిల్డ్రన్ రైట్స్ అనేటువంటి ఒక ఇంపార్టెంట్ కన్వెన్షన్లో కూడా చెప్పడం అయితే జరిగింది. ఓకే. సో ఇండియా స్టాటస్ యాజ్ ఏ సిగ్నేటరీ ఆఫ్ యుఎన్ కన్వెన్షన్ ఆన్ రైట్స్ ఆఫ్ చైల్డ్. ఓకే. సో యుఎన్ కన్వెన్షన్ ఆఫ్ రైట్స్ ఆఫ్ చైల్డ్లో కూడా సో దీనికి సంబంధించినటువంటి పిల్లల హక్కుల మీద మనం పోరాడుతూ వస్తున్నాము. సో దాంట్లో కూడా మనకు సభ్యత్వం అనేది ఉందన్నమాట. ఓకే. సో దట్ ఈస్ ద అనదర్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ యూ నీడ్ టు రిమెంబర్. అండ్ ఫైనల్లీ ఆఫ్టర్ సో బిఫోర్ ది ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద పోక్సో యాక్ట్. ఓకే. సో పోక్సో యాక్ట్ అనేది ఇంప్లిమెంట్ కాకముందే 2003లో మనకి గోవా అనేటువంటి స్టేట్లో ఇన్ ద ఇయర్ ఆఫ్ 2000 దెర్ వాజ్ ఎ లెజిస్లేషన్ మేడ్ బై ద గోవా గవర్నమెంట్ రిగార్డింగ్ ద చిల్డ్రన్స్ రైట్స్. ఓకే. సో దాన్ని ఏమంటాము? గోవా చిల్డ్రన్ యాక్ట్ అనేటువంటి పేరుతో మనం పిలుచుకుంటున్నాము. గోవా చిల్డ్రన్ యాక్ట్ ఆఫ్ 2003లో యొక్క చట్టం అనేది రావడం జరిగింది. సో దిస్ వాజ్ మేడ్ బై ద స్టేట్ లెజిస్లేచర్ ఆఫ్ ద గోవా టు ప్రొటెక్ట్ ద చైల్డ్ అబ్యూస్. ఓకే. సో చైల్డ్ అబ్యూస్ నుంచి పిల్లల్ని ప్రొటెక్ట్ చేయడానికి. ఓకే. సో ఎవరైతే 18 ఇయర్స్ లోపు వంటి పిల్లలు ఉంటారో సో వాళ్ళందరినీ కూడా చైల్డ్ ట్రాఫికింగ్ నుంచి, చైల్డ్ అబ్యూస్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి యొక్క లెజిస్లేషన్ అనేది తీసుకురావడం జరిగింది. సో ఆన్ ద లైన్స్ ఆఫ్ దిస్ 3 ఇంపార్టెంట్ ఇష్యూస్. ఓకే. సో మనం ఆర్టికల్ 21 తీసుకున్నా, యుఎన్ కన్వెన్షన్ ఆన్ హ్యూమన్ చైల్డ్ రైట్స్ తీసుకున్నా, లేదా గోవా చిల్డ్రన్ యాక్ట్ తీసుకున్నా, వీటిలన్నింటినీ చూసిన తర్వాత మనకు అర్థమైంది ఏంటంటే సో దెర్ ఇస్ ఎ ప్రైమ్ ఇంపార్టెన్స్ ఫర్ ద ఇండియా టు బ్రింగ్ ద న్యూ లా ఫర్ ద చిల్డ్రన్స్ రైట్స్. ఓకే. చిన్నపిల్లల హక్కుల కోసం, చిన్నపిల్లల యొక్క ట్రాఫికింగ్ కోసం, చైల్డ్ అబ్యూస్ కోసం సో ఖచ్చితంగా ఒక చట్టాన్ని అయితే రూపొందించాలి. ఓకే. సో దాని పేరే దేని కింద పెట్టారమ్మా? సో పోక్సో యాక్ట్ కింద దాన్ని తీసుకురావడం జరిగిందనమాట. ఓకే. సో ఇప్పుడు తీసుకొచ్చారు 2012లో ఈ యొక్క పోక్సో యాక్ట్ని తీసుకురావడం జరిగింది. సార్ మరి ఈ యొక్క పోక్సో యాక్ట్ రాకముందు సో పిల్లల్ని ప్రొటెక్ట్ చేసేటువంటి చట్టాలు ఏమీ లేవా అంటే ఖచ్చితంగా ఉన్నాయమ్మా. ఓకే. సో దెర్ వాజ్ సో మెనీ లాస్, సో మెనీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వేర్ మెన్షన్డ్ ఇన్ ద ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్. ఓకే. సో చిన్నపిల్లలు ప్రొటెక్ట్ చేయడానికి మనకి లాస్ అనేవి కూడా ఉన్నాయి. సో ఎస్పెషలీ వీ నీడ్ టు థింక్ అబౌట్ ద ఐపీసీ. సో ఇట్లాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనకు మొట్టమొదటిసారిగా గుర్తొచ్చేటువంటి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్స్ ఏంటి? సో ఐపీసీ అనమాట. ఓకే. సో ఐపీసీ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1860. సో ఐపీసీ అనేది 1860 రావడం జరిగింది. దీన్ని కోడిఫై చేశారు. సో ఇందులో మనకి సెక్షన్ 375 రేప్ అనేటువంటిది. ఓకే. సో సెక్షన్ 354 అవుట్రేజింగ్ మోడెస్టీ ఆఫ్ ఉమెన్. ఎవరైనా ఉమెన్ని ఇబ్బంది పెట్టడం కానీ, వాళ్ళని మొలస్టేషన్ చేయడం కానీ, వాళ్ళు ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమాలు ఏమైనా చేశారనుకోండి సో దాన్ని ఏమంటాం? 354 అవుట్రేజింగ్ ఆఫ్ మోడెస్టీ ఆఫ్ ఉమెన్. సో ఈ లాస్ అన్ని ఏంటమ్మా? జనరలైజ్ లాస్ అనమాట. ఓకే. సో కేవలం పిల్లలకు మాత్రమే కాకుండా సో పిల్లలకు కూడా ఇంక్లూడ్ అయినటువంటి లాస్ అనమాట. అర్థమైందా? సో అదేవిధంగా మనకి ఐపీసీ 377. ఓకే. సో 377 ఈస్ టాకింగ్ అబౌట్ ద అన్యాచురల్ అఫెన్సెస్. అంటే ఏంటి? సో ప్రస్తుతం మనం నడుస్తున్నటువంటి ఎల్జీబీటీ ఇష్యూ అనేది కూడా సో అన్యాచురల్ సెక్షువల్
పార్ట్నర్షిప్స్ అనేవి ఎవరైతే చేస్తారో సో దాన్ని కూడా అఫెన్స్గా ట్రీట్ చేస్తున్నారు. ఎల్జీబీటీక్యూ ఇష్యూ అనేది ఆర్టికల్ 377 మనకి చెప్పబడుతుంది అనమాట. ఓకే, సో ఆర్టికల్ 377 ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద బర్నింగ్ టాపిక్స్ ఆఫ్ ద యూపీఎస్సీ. సో ఎల్జీబీటీక్యూ ఇష్యూస్ అనేవి సేమ్ సెక్స్ లీగల్ మ్యారేజ్ అనేటువంటి దాన్ని సో ఎవరైతే మనకి అడ్వకేట్ చేస్తున్నారో సో సుప్రీంకోర్టులో కూడా దీని యొక్క కేసు అయితే నడుస్తుంది. సో దాని మీద తీర్పు అయితే ఇంకా రావాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే, సో సెక్షన్ 377 ప్రకారం అన్యాచురల్ అఫెన్సెస్ ఎవరైనా చేసినప్పుడు కూడా సో దట్ ఈస్ ఎస్పెషలీ రిలేటెడ్ టు ద చైల్డ్ సెక్షువల్ అబ్యూస్. ఓకే, సో ఈ 3 చట్టాలను ఐపీసీ సెక్షన్ 375, సెక్షన్ 355 అండ్ సెక్షన్ 377 ఈ 3 సెక్షన్స్లో కూడా మనకి సో చైల్డ్ అబ్యూస్ అనేటువంటి దాన్ని పొందుపరిచారు. ఓకే, సో వీటికి పోక్సోకి తేడా ఏంటంటే సో పోక్సో యాక్ట్ ఈజ్ ఎస్పెషల్లీ ఇట్స్ ఏ యాక్ట్ రిలేటెడ్ టు ద చైల్డ్. ప్రత్యేకంగా పిల్లల కోసం 18 years లోపు ఉన్నటువంటి పిల్లల కోసం రూపొందించినటువంటి చట్టం కింద మనం పోక్సో యాక్ట్ని తీస్తాము. వెరాస్ దిస్ ఈజ్ ఏ జనరలైజ్డ్ యాక్ట్స్. ఓకే, సో ఇవన్నీ జనరలైజ్డ్ లాస్ అనమాట. అర్థమైందా? సో ప్రతి ఒక్కళ్ళకి సో ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ ద చిల్డ్రన్, ఇట్ ఈస్ ఫర్ ఆల్ ద పీపుల్ అనమాట. ఓకే, సో ఆ యొక్క తేడాన్ని మీరు గమనించాలి. ఓకే, సో పోక్సో యాక్ట్కి ఐపీసీకి ఉన్నటువంటి తేడా అయితే ఇది. ఓకే, సో అందుకనే ప్రత్యేకంగా మనం పోక్సో యాక్ట్ని తీసుకురావడం అయితే జరిగింది. సో మనకు వచ్చేసి ఇక్కడ ఐపీసీ 375 సెక్షన్ 375 చెప్తాము. ఓకే, సో అట్లాగే సెక్షన్ 354 అట్లాగే సెక్షన్ 377. ఓకే, సో ఈ 3 సెక్షన్స్ గుర్తుపెట్టుకోండమా. సో దిస్ విల్ బీ హ్యాండీ ఫర్ యువర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, సో దీని గురించి ఇన్ డీటెయిల్గా మీకు అక్కర్లేదు, బట్ యూ షుడ్ నో వాట్ ఈస్ 375, వాట్ ఈస్ 354 అండ్ వాట్ ఈస్ 377. ఓకే, సో అన్యాచురల్ అఫెన్సెస్ మనం 377లో చెప్తాము. ఓకేనా? సో modesty of the women will comes under the 354 and 375 is talking about the rape అనమాట. ఓకే సార్, ఇదంతా బాగానే ఉంది. సో ఇప్పుడు మనం పోక్సో యాక్ట్ని చెప్పాల్సినటువంటి అవసరం ఏంటి? వాట్ ఈస్ ద ప్రజెంట్ కాంటెక్స్ట్ ఆఫ్ ద పోక్సో యాక్ట్? ఓకే, సో పోక్సో యాక్ట్ అనేది 2012లోనే వచ్చిందని చెప్పారు. సో ఇప్పుడు ఎందుకు పోక్సో యాక్ట్ గురించి మాట్లాడుతున్నారు? వై యు ఆర్ బ్రింగింగ్ ద పోక్సో యాక్ట్ రైట్ నౌ? సో ఎందుకంటే బికాస్ రీసెంట్లీ ద లా కమిషన్ హ్యాస్ అడ్వైజ్డ్ ద గవర్నమెంట్ టు థింక్ అబౌట్ ద ఏజ్ ఆఫ్ కన్సెంట్. ఓకే, సో ఏజ్ ఆఫ్ కన్సెంట్ని 18 years కాకుండా సో 16 yearsకి తగ్గించేటువంటి విధంగా మీరు ఏమైనా చర్యలు తీసుకోగలరా అనేటువంటిది సో లా కమిషన్ గవర్నమెంట్కి ఒక లేఖ అయితే రాయడం జరిగింది. ఓకే, సో 18 ఏళ్లకే మీరు స్ట్రిక్ అయిపోకుండా ఓకే, సో ఈ యొక్క ఏజ్ని దాదాపుగా 16 to 18 years వరకు మీరు తగ్గించవచ్చు. ఓకే, సో 16 ఏళ్ళు వరకు చేయొచ్చు అవకాశం ఏమైనా ఉందా అని చెప్పి సో గవర్నమెంట్ని అడగడం అయితే జరిగింది. ఓకే, అండ్ ఇంకో పక్క కమిషన్ ఏం చెప్తుందంటే సో కమిషన్ ఆల్సో బిలీవ్స్ దట్ రెడ్యూసింగ్ ద ఏజ్ ఆఫ్ కన్సెంట్ వుడ్ హ్యావ్ ద నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ పర్టికులర్లీ ఇన్ ద రిలేషన్ టు ద చైల్డ్ మ్యారేజ్ అండ్ చైల్డ్ ట్రాఫికింగ్. ఓకే, సో తగ్గించడం వల్ల ఉండేటువంటి నష్టాలు కూడా ఉన్నాయి. చైల్డ్ ట్రాఫికింగ్ పెరుగుతుంది, చైల్డ్ మ్యారేజెస్ అని పెరుగుతాయి. ఇప్పుడు దాకా మనం ఎఫెక్టివ్గా మనం ఇప్పుడు ఈ చైల్డ్ మ్యారేజ్ని ఆపగలుగుతున్నాము. సో అట్లాంటిది మళ్ళీ ఏజ్ ఆఫ్ కన్సర్న్ని 16 years తగ్గించడం వల్ల వేరే ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి అవకాశం ఉందండి. అంటే సో ఇట్ ఈస్ టాకింగ్ బోత్ ప్రోస్ అండ్ కాన్స్ అబౌట్ ద ఏజ్ ఆఫ్ కన్సెంట్ అనమాట. ఓకే, సో ఒక సైడ్ అడ్వైస్ చేస్తుంది, రెండో సైడ్ కాషియస్గా కూడా ఉండమని చెప్తుంది అనమాట. ఓకే, మనకి ఇండియాలో లా కమిషన్ చెప్తున్నటువంటి మాటలకి చాలా నిబద్ధత అయితే ఉందమ్మా. ఓకే, సో ద లా కమిషన్ ఎస్పెషలీ అడ్వైజింగ్ మోస్ట్ ఆఫ్ ద గవర్నమెంట్స్. ఓకే, ఎందుకు అడ్వైస్ చేస్తుందంటే ప్రస్తుతం ఉన్నటువంటి యాక్ట్స్ కానీ చట్టాలు కానీ ఇవి పాతబడిపోయాయి. ఓకే, సో వీటి వల్ల ఉపయోగం లేదు. సో యూ నీడ్ టు రెజ్యూనేట్ యువర్ లాస్ని రెజ్యూనేట్ చేయాలి. సో వాళ్ళని కొత్త వాటిగా మార్చాలి. దీంట్లో ఉన్నటువంటి సో కాన్స్ అనేటువంటివి రిమూవ్ చేసి మంచి లాస్ కింద వీటిని కోడిఫై చేయాలనేటువంటి ఉద్దేశంతో సో లా కమిషన్ తరచుగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ గవర్నమెంట్ ఆఫ్ స్టేట్స్ కానీ ఈ యొక్క అడ్వైజెస్ అనేవి ఇస్తూ ఉంటుంది. సో అందులో భాగంగా ఇలాంటి అడ్వైస్ కూడా గవర్నమెంట్కి అయితే ఇవ్వడం జరిగింది. సో లెట్ మీ మేక్ ఏ స్మాల్ అనౌన్స్మెంట్ రిగార్డింగ్ ద యూపీఎస్సీ 0 to Zenith. ఓకే, సో యూపీఎస్సీ 0 to Zenith గురించి అట్లాగే సో రీసెంట్లీ వీఆర్ గోయింగ్ టు లాంచ్ ఏ న్యూ ప్రోగ్రామ్ కాల్డ్ యూపీఎస్సీ జియోగ్రఫీ. ఓకే, ఎవరైతే జియోగ్రఫీ మీద పట్టు సాధించాలనుకుంటారో, ఎవరైతే జియోగ్రఫీ యొక్క స్ట్రాంగ్ హోల్డ్గా మార్చుకుందాం అనుకుంటారో అట్లాంటి వాళ్ళకి ఒక సువర్ణ అవకాశం కింద చెప్తున్నాను. బికాస్ దిస్ ఈస్ గోయింగ్ టు బి ఏ ఫెంటాస్టిక్ ప్రోగ్రామ్. ఓకే, విచ్ విల్ బి కిక్ స్టార్టెడ్ బై మీ ఆన్ ద డేట్ ఆఫ్ 9th October. 9 October నుంచి కూడా ఈ యొక్క యూపీఎస్సీ జియోగ్రఫీ కోర్స్ అనేది స్టార్ట్ అవుతుంది. సో దిస్ విల్ బి ద పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద యూపీఎస్సీ 0 to Zenith కోర్సెస్. ఓకే, అదేవిధంగా 9th నుంచి మనకి ఏపీఎస్సీ Group 1 అట్లాగే TSPSC Group 1 కూడా లాంచ్ అవుతుంది. ఓకే, సో ఇట్ ఈస్ వెరీ వెరీ బిగ్ ఆపర్చునిటీ ఫర్ ఆల్ ఆఫ్ యూ పీపుల్. ఓకే, సో ఎవరైనా సరే జియోగ్రఫీ మీద నేర్చుకోవాలనుకుంటే సో మంచి సాలిడ్ గ్రిప్ తెచ్చుకోవాలనుకుంటే ఖచ్చితంగా కోర్సును అయితే సబ్స్క్రైబ్ చేసుకోండమ్మా. సో వీఆర్ ప్రొవైడింగ్ ఏ ఇంపార్టెంట్ geography course with the highlights of
సో వీఆర్ ప్రొవైడింగ్ ఆల్మోస్ట్ ఆల్ 200 అవర్స్. ఓకే, దాదాపుగా 200 సెషన్స్ అనేవి, అంటే 200 అవర్స్ ఆఫ్ లైవ్ కవరేజ్ అనేది మీకు ఉంటుంది. ఓకే, సో అట్లాగే దెర్ విల్ బి ఇంటరాక్టివ్ క్లాసెస్ బై మీ. సో ఐ క్లియర్డ్ UPSC నాట్ 2 times, సో ఐ క్లియర్డ్ ఆల్మోస్ట్ ఆల్ 5 times అండ్ ఐ గేవ్ 3 interviews ఇన్ ద UPSC. ఓకే, అండ్ వీఆర్ ఆల్సో ప్రొవైడింగ్ ఏ వెరీ వెరీ బ్యూటిఫుల్ నోట్స్. ఓకే, సో జోగ్రఫీ నోట్స్ అనేది, జోగ్రఫీ టెక్స్ట్ బుక్ అనేది సరిగ్గా ఎక్కడ ఉండదు మీరు గమనించినట్టయితే. సో వీఆర్ ప్రొవైడింగ్ ఏ వన్ స్టాప్ సొల్యూషన్ అన్నిటికీ కూడా. సో ఫిజికల్ జోగ్రఫీ తీసుకోండి, హ్యూమన్ జోగ్రఫీ తీసుకోండి, ఎకనామిక్ జోగ్రఫీ తీసుకోండి, అట్లాగే ఇండియన్ జోగ్రఫీ తీసుకోండి, వీటన్నిటిని కూడా సో ఒకే చోట అన్నిటికీ ఒకే సమాధానం దొరికేటువంటి విధంగా సో నోట్స్ని అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. సో దిస్ నోట్స్ ఈజ్ వెరీ వెరీ యూస్ఫుల్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్స్. ఓకే, ప్రీ ఎగ్జామ్ కన్నా సరే ఇది చాలా హ్యాండీగా ఉంటుంది. దట్ విల్ బి ఏ వండర్ఫుల్ నోట్స్ ఫర్ యువర్ జోగ్రఫీ. ఓకే, సో ట్రస్ట్ మీ, ఇట్ విల్ బి వెరీ వెరీ గుడ్ నోట్స్. ఓకే, ఇదంతా కూడా ఎంతకి ఇస్తున్నామంటే సో వీఆర్ ప్రొవైడింగ్ ఓన్లీ ఫర్ ద 2500, 2500 రూపాయలు మాత్రమేనమ్మా ఈ కోర్స్ని. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో సో ప్లీజ్ పింక్ ఫర్ అడ్మిషన్స్ టు దిస్ నెంబర్, ఆర్ యూ కెన్ కాల్ మీ. దిస్ ఇస్ మై పర్సనల్ నెంబర్ 7893271867. యూ కెన్ కాల్ టు దిస్ నెంబర్ రిగార్డింగ్ ద అడ్మిషన్స్ ఆఫ్ ద UPSC జోగ్రఫీ. ఓకే, అదేవిధంగా ఎవరైనా 0 to Zenithకి ఎన్రోల్ అవ్వాలనుకుంటున్నారో సో యూ వాంట్ టు బి పార్ట్ ఆఫ్ అవర్ UPSC జర్నీ, సో ప్లీజ్ ఎన్రోల్ ద 0 to Zenith కోర్సెస్. ఓకే, 2024కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో సో వాళ్ళకి ఒక మంచి ఆపర్చునిటీగా నేను చెప్తున్నానమ్మా. సో వీఆర్ ప్రొవైడింగ్ ద కంటెంట్ విత్ లైఫ్ టైమ్ యాక్సెస్. ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకుంటే సో లైఫ్ అంటే మీ యొక్క జాబ్ వచ్చాక కానీ జాబ్ ముందు వరకు కూడా మీకు సో చూసేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, సో ఈవెన్ జాబ్ వచ్చాక కూడా మీరు చూసుకోవచ్చు. అండర్స్టాండ్? సో యూ కెన్ యాక్సెస్ అట్ ఎనీ టైమ్, ఎనీ పర్టికులర్ టైమ్. ఓకే, దట్ ఈస్ మై పర్సనల్ గ్యారంటీ. అండ్ కమింగ్ టు ద కోర్స్ హైలైట్స్, సో వీఆర్ ప్రొవైడింగ్ ఎంటైర్ కాంప్రహెన్సివ్ కవరేజ్ ఆఫ్ ద సిలబస్. సో మొత్తం సిలబస్ అనేది కూడా ఎంటైర్గా కవర్ చేస్తాము. ఓకే, సో ఆల్మోస్ట్ ఇట్ విల్ టేక్ 10 months ఆఫ్ కవరేజ్. ఓకే, 10 నెలల పాటు సో మొత్తం కోర్స్ అన్నింటిని కూడా కంప్లీట్ చేస్తాము. అండ్ వీఆర్ ప్రొవైడింగ్ ఏ నోట్స్ ఆల్సో. ఓకే, ప్రతి స్టూడెంట్కి అర్థమయ్యే విధంగా ఈజీగా లూసిడ్గా ఉండేట్టు నోట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఆల్సో వీఆర్ ఇంక్లూడింగ్ ద ప్రోగ్రామ్ కాల్డ్ ప్రిలిమ్స్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్ టెస్ట్ సిరీస్. ఓకే, దీంట్లో ప్రిలిమ్స్ అట్లాగే మెయిన్స్ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ని కూడా ఇంక్లూడ్ చేస్తున్నాము. అండ్ అవర్ ఇన్స్టిట్యూట్ ఈస్ వెరీ వెరీ గివింగ్ గుడ్ అమౌంట్ ఆఫ్ కరెంట్ అఫైర్స్. ఓకే, సో నేను చెప్పడం అతిశయోక్తి కాదు, బట్ వీఆర్ ఆఫరింగ్ ఏ వెరీ ఫెంటాస్టిక్ కరెంట్ అఫైర్స్ ఇన్ ద యూట్యూబ్. సో ప్లీజ్ ట్రై టు వాచ్ ఇట్. ఒకసారి మీరు చూడండి, యూ విల్ నో. ఓకే, సో మా క్వాలిటీ ఏంటో మీకు అర్థమవుతుంది. ఓకే, ఎస్పెషల్లీ వీఆర్ డూయింగ్ ద ఎక్స్ప్లెయిన్ వీడియోస్. సో వీఆర్ గివింగ్ అట్మోస్ట్ ఇంపార్టెన్స్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ అండ్ వీఆర్ డూయింగ్ ఎవ్రీడే వీడియోస్ ఆన్ ఇట్. ఓకే, సో ప్రతి టాపిక్ మెయిన్స్కి ఉపయోగపడేది, ప్రిలిమ్స్కి ఉపయోగపడేటువంటి టాపిక్స్ని మీరు పిక్ చేసుకొని సో దాని మీద కంప్లీట్ డీటెయిల్డ్ అనాలిసిస్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. సో యూ కెన్ వాచ్ ఇట్ ఫ్రీ ఫర్ ద యూట్యూబ్ ఆల్సో. ఓకే, సో దీనికి సంబంధించినటువంటి PDFs మాత్రం 0 to Zenith పీపుల్ వాళ్ళకి మాత్రమే యాక్సెస్గా ఉంటాయి. అందరికీ PDFs అనేవి ప్రొవైడ్ చేయలేము. ఓకే, ఓన్లీ ఫర్ ద సబ్స్క్రైబర్స్. అండ్ కమింగ్ టు ద లాస్ట్ వన్, సో పేద విద్యార్థులు దృష్టిలో ఉంచుకొని సో వీఆర్ ఆఫరింగ్ ద ఇన్స్టాల్మెంట్ ఆప్షన్స్ ఆల్సో. ఓకే, ఇన్స్టాల్మెంట్స్ అనేవి సో చాలామంది ఒక్కసారి 25,000, 20,000, 30,000 కట్టలేరు కాబట్టి సో ఆబ్వియస్లీ వీఆర్ ప్రొవైడింగ్ ద EMI ఆప్షన్స్. ఓకే, సో మీరు 5 to 6 times EMS అనేది కట్టే విధంగా ఫ్లెక్సిబుల్గా ఉండేటట్టు ఇన్స్టాల్మెంట్ ఆప్షన్స్ అనేవి కూడా సో సాయిరామ్ సంపతరావు ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, సో ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ కాంటాక్ట్స్ యూ కెన్ కాల్ టు దిస్ నెంబర్ ఆర్ యూ కెన్ కాల్ టు మై పర్సనల్ నెంబర్. ఓకే, సో దట్స్ ఆల్. విల్ మూవ్ టు ద క్లాస్ సెషన్. కమింగ్ టు ద ఇష్యూస్ రిలేటెడ్ టు ద ఏజ్ ఆఫ్ కన్సర్న్. ఓకే, సో ఏజ్ ఆఫ్ కన్సర్న్ సంబంధించినటువంటి ఇష్యూలు ఏంటి? ఓకే, సో ఎందుకు లా కమిషన్ అడ్వైస్ చేస్తుంది? వై ఇట్ ఈస్ ఎస్పెషలీ ఆస్కింగ్ ద గవర్నమెంట్ టు థింక్ అబౌట్ ద డిక్రీజ్ ద ఏజ్ ఆఫ్ కన్సర్న్. ఓకే, సో 16 to 18 years లోపు పెట్టేటువంటి విధంగా మీరు ఏమైనా ఆలోచన చేయగలరా అనేటువంటిది. సో ఎందుకు లా కమిషన్ అడగాల్సి వచ్చింది మనం చూద్దాం. ఓకే, అండ్ ఎందుకు పెట్టకూడదు అనేటువంటి విషయాన్ని కూడా మనం చూద్దాం. సో వాట్ ఈస్ ద ఇష్యూ రిగార్డింగ్ ద ఏజ్ ఆఫ్ కన్సర్న్ మీన్స్? సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ థింకింగ్, ఓకే, సో మనం బయట చూసినట్టయితే సో చిన్నపిల్లలు ఎవరైనా లవ్ చేసుకుంటున్నారంటే ఫస్ట్ రియాక్షన్ ఏంటి? సో పేరెంట్స్గా ఖచ్చితంగా వాళ్ళు ఏదో ఒకటి అనడమో, తిడతామో, మందలించడమో, కొట్టడమో చేస్తాం. ఓకే, సో వీఆర్ ఎస్పెషల్లీ థింకింగ్, ఓకే, సో ఒక రిలేషన్షిప్ అనేది ఒక క్రిమినల్ యాక్ట్ కింద మనం భావిస్తూ ఉంటాం. సో దట్ ఈజ్ యాక్చువల్లీ ఏ వెరీ వరీసమ్ ఇష్యూ అనమాట. ఓకే, సో రిలేషన్షిప్ అనేది సో ఎర్లీగా స్టార్ట్ అవ్వచ్చు, లేట్గా స్టార్ట్ అవ్వచ్చు. దట్ డిపెండ్స్ ఆన్ ద పర్సన్స్ పర్స్పెక్టివ్. ఓకే, సో అట్లాంటి రిలేషన్షిప్కి ఒక ఏజ్ ఉండాలి, ఈ ఏజ్ లోపే రిలేషన్షిప్ అనేది స్టార్ట్ చేయాలనేటువంటి ఒక విషయాన్ని చూసారా, దట్ ఈస్ యాక్చువల్లీ వీఆర్ క్రియేటింగ్ ఎ బ్యారియర్ టు ద డెవలప్మెంట్ అనమాట. డెవలప్మెంట్కి ఒక బ్యారియర్ని క్రియేట్ చేస్తున్నాం అనేటువంటి ధోరణి సో హైకోర్ట్స్ అనేవి చాలా వరకు ఎక్స్ప్రెస్ చేశాయి. సో ఎవరైతే రొమాంటిక్ రిలేషన్షిప్స్ ఉంటాయో, ఓకే, సో ఎవరైతే
మ్యూచువల్గా అదర్ జెండర్స్ అట్రాక్ట్ అవుతారో, సో అట్లాంటి వాళ్ళ మీద సో తరచుగా ఏమవుతుంది, అడాల్సెంట్స్ అంటే ఏంటి, ఎస్పెషలీ ఫ్రమ్ ద ఇయర్స్ ఆఫ్ 14, 15, 16, 17, 18 ఈ యొక్క ఏజ్ గ్రూప్ ఉంది కదా, టీనేజ్ గ్రూప్ అంటాం. ఈ గ్రూప్ పిల్లల్ని ఎక్కువగా ఏం చేస్తున్నారు, సో దే విల్ బి చార్జ్డ్ అండర్ ద పోక్సో యాక్ట్. వీళ్ళందరినీ కూడా సో ఈ యొక్క పోక్సో యాక్ట్ ద్వారా సో వీళ్ళని అరెస్ట్ చేయడము, వీళ్ళని నిర్బంధించడము, వీళ్ళని లాక్డౌన్ చేయడము ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి అన్నమాట. ఓకే, సో ఇట్లాంటి ఉదంతాల వల్ల ఏమవుతుందమ్మా, సో ఫండమెంటల్ రైట్స్ బ్రీచ్ అనేది జరుగుతుంది. సో ఇట్ ఈస్ అగెయిన్స్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఓకే, రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుల్ని మనం హరించివేయటం అనేటువంటిది ఒక ఇష్యూ కింద మనం చెప్పాలి ఇక్కడ. ఎప్పుడైతే గవర్నమెంట్ అనేది ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఆఫ్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్ తీసుకొచ్చిందో, సో దిస్ యాక్ట్ ఈస్ ఎస్పెషల్లీ హిట్టింగ్ ద పీపుల్ హూ దే ఆర్ ఎస్పెషల్లీ టార్గెటింగ్ ద అడాలసెంట్స్. ఓకే, సో అడాలసెంట్స్ వేర్ ఎస్పెషల్లీ గెటింగ్ థ్రెటెండ్ అండర్ దిస్ పోక్సో యాక్ట్. ఓకే, సో ఈ యొక్క పోక్సో యాక్ట్ మీద వాళ్ళ మీద బలవంతంగా రుద్దుతున్నారు. సో అట్లాంటివి దానివల్ల ఏమవుతుందమ్మా, ఒక స్ట్రక్చరైజ్డ్ కాన్స్టిట్యూషన్ అనేది బ్రేక్ అవుతుంది. ఓకే, సో ఈ యొక్క సెకండ్ ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే ఏకే బాలాజీ వర్సెస్ స్టేట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ ఆఫ్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ. సో ఏకే వర్సెస్ స్టేట్ ఆఫ్ ఢిల్లీ అనేటువంటిది ఒక కేసులో మనం తీసుకున్నట్టయితే, సో ఢిల్లీ హైకోర్ట్ స్టాన్స్ ఆఫ్ ఏకే వర్సెస్ స్టేట్ ఆఫ్ ఢిల్లీ ఎంఫసైజ్ ద పోస్కో ఎయిమ్స్ టు ప్రొటెక్ట్ చిల్డ్రన్ అండర్ ద 18 ఫ్రమ్ ఎక్స్ప్లాయిటేషన్, నాట్ టు క్రిమినలైజ్ ద కన్సెన్షువల్ రొమాంటిక్ రిలేషన్షిప్ అమాంగ్ ద యంగ్ అడల్ట్స్. ఓకే, సో ఓన్లీ ఈ యొక్క తీర్పు ఏం చెప్తుందంటే, సో దిస్ జడ్జ్మెంట్ ఈజ్ సేయింగ్ అబౌట్ పోక్సో యాక్ట్ అనేది ముఖ్య ఉద్దేశం దేని గురించమ్మా, సో టు ప్రొటెక్ట్ ద చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్. ఓకే, సో ఎవరైతే ఎక్స్ప్లాయిట్ కాబడుతున్నారో, ఓకే ఎవరినైతే సెక్షువల్గా ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారో వాళ్ళకి మాత్రమే ప్రొటెక్షన్ ఇవ్వాలి. ఓకే, బట్ ఇట్ షుడ్ నాట్ గో టు ద లిమిట్ ఆఫ్ క్రిమినలైజింగ్ ద రొమాంటిక్ రిలేషన్షిప్ ఆఫ్ యంగ్ అడల్ట్స్. ఓకే, ఎవరైతే యంగ్ అడల్ట్స్ ఉంటారో, సో వాళ్ళిద్దరూ రిలేషన్షిప్లో ఉన్నారనుకోండి, అట్లాంటి రిలేషన్షిప్ని బ్రేక్ చేయడానికి కానీ, ఓకే సో వాళ్ళ మీద కేసులు బనాయించడం కానీ, వాళ్ళని డిటెన్ చేయడం కానీ ఇట్లాంటివన్నీ జరగకూడదని సో ఢిల్లీ హైకోర్టు ఏకే బాలాజీ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఎన్సిటీ ఢిల్లీలో సంబంధించినటువంటి తీర్పులో వివరంగా చెప్పిందనమాట. అంటే ఏంటి ఇక్కడ, సో గవర్నమెంట్ ఈజ్ దేర్ టు ప్రొటెక్ట్ ద రైట్స్ ఆఫ్ ద పీపుల్, నాట్ టు టేక్ అవే ద రైట్స్. ఓకే, ప్రజల హక్కుల్ని కాపాడే విధంగా ప్రభుత్వం వ్యవహరించాలి. ఓకే, సో ప్రజలు కంఫర్ట్గా లేనప్పుడు, వాళ్ళ హక్కులు హరించిపోయినప్పుడు ఏమవుతుందమ్మా, సో ఒక రివోల్ట్ అనేది వస్తుంది, తిరుగుబాటు అనేది వస్తుంది. అదే మనం బ్రిటిష్ ఎరాలో చూసాం. సో ఎప్పుడైతే ఒక కన్సల్టెంట్ రిలేషన్షిప్ని మనం ఓకే సో దాని మీద కేసులు వేయడం కానీ, సో వాళ్ళని ఆపడం కానీ, వాళ్ళని అడ్డుకోవడం కానీ, లేదా వాళ్ళని కొట్టడం కానీ ఇట్లాంటివి చేసినప్పుడు ఏమవుతుంది, సో వాళ్ళ ఒక గవర్నమెంట్ మీద విశ్వాసం అనేది పోతుందన్నమాట. ఓకే, సో అట్లా చేయకూడదని చెప్పి ఎవరు చెప్తున్నారు, సో హైకోర్ట్ ఆఫ్ న్యూఢిల్లీ చెప్తూ ఈ కేసు ద్వారా మనకి చెప్పడం అయితే జరిగింది. కమింగ్ టు ద గవర్నమెంట్ స్టాండ్. ఓకే, ఈ యొక్క ఇష్యూస్లో గవర్నమెంట్ స్టాండ్ ఏంటి, ద గవర్నమెంట్ స్టేటెడ్ దట్ పార్లమెంట్ దట్ దెర్ ఆర్ నో ప్లాన్స్ టు రివైజ్ ద ఏజ్ ఆఫ్ కన్సెంట్ ఇంక్లూడింగ్ ద కరెంట్ స్టాన్స్ ఆఫ్ ఇష్యూస్. లా కమిషన్ అడిగేటువంటి ప్రశ్నకి గవర్నమెంట్ ఏం చెప్తుందమ్మా, సో గవర్నమెంట్ ఈజ్ నాట్ ఇన్ ఏ మూడ్ టు రివైజ్ ద ఏజ్ ఆఫ్ కన్సెంట్ అండ్ దే డోంట్ వాంట్ టు డిక్రీజ్ ద ఏజ్ ఆఫ్ కన్సెంట్. ఓకే, సో ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి ప్రస్తుతం దీని మీద ఎటువంటి ఆలోచన అయితే లేదని చెప్పి గవర్నమెంట్ క్లియర్ కట్గా తన యొక్క మ్యాండేట్ని, తన యొక్క ఒపీనియన్ని క్లియర్గా పార్లమెంట్లో చెప్పడం అయితే జరిగింది. సో రీసెంట్గా ఈ యొక్క ఏజ్ ఆఫ్ కన్సెంట్కి ఇంకొక తలనొప్పి వచ్చి పడింది. అదేంటంటే, సో రీసెంట్లీ యాంటిసిపేటరీ బెయిల్ బ్యాన్ అనేది జరిగింది. ఓకే, సో యాంటిసిపేటరీ బెయిల్ బ్యాన్స్ అనేవి రావడం జరిగింది. ఎక్కువగా మనం తీసుకున్నట్టయితే, సో రీసెంట్ క్రిమినల్ లా అమెండ్మెంట్స్ ఇన్ ద ఉత్తరప్రదేశ్ ఇంపోజ్డ్ ఏ బ్లాంకెట్ బ్యాన్ ఆన్ గ్రాంటింగ్ యాంటిసిపేటరీ బెయిల్ టు ద రేప్ అక్యూస్డ్ అండ్ యాడింగ్ కాంప్లెక్సిటీస్ టు ద లీగల్ ల్యాండ్స్కేప్. ఓకే, సో ఎవరైతే సో సెక్షన్ 375 ద్వారా ఓకే సో ఐపీసీ 375 ద్వారా బుక్ చేయబడతారో, రేప్ కింద వాళ్ళ కేసు నమోదు అవుతుందో అట్లాంటి వాళ్ళకి ఎవరైతే ఇప్పుడు పెద్దవాళ్ళు అయితే పర్లేదు, సో ఇఫ్ దేర్ ఏజ్ ఈజ్ బిలో 18 ఇయర్స్, ఓకే ఎవరైతే పోక్సో యాక్ట్ ద్వారా వాళ్ళు అరెస్ట్ చేయబడతారో అట్లాంటి వాళ్ళకి బెయిల్ ఇచ్చేటువంటి అవకాశం కూడా లేకపోయింది. సో దిస్ యాడెడ్ లాట్ ఆఫ్ ఫ్యూమ్స్ టు ద ఫ్యూయల్ అనమాట. సో ఇట్లాంటి అమెండ్మెంట్స్ అనేవి సో ఒక బ్యాడ్ డైరెక్షన్స్కి, బ్యాడ్ సంకేతాలను ఇవ్వడానికి దారి తీసేటువంటి అవకాశం ఉంది. ఓకే, సో దీన్ని కంప్లీట్గా మనం అగ్రీ చేయలేము, అట్లాగని డినై కూడా చేయకూడదు. ఎందుకంటే సో మనం నిర్భయ కేసులో చూసాము, దిశ కేసులో చూసాము, హౌ దే ఆర్ క్రూయల్. ఓకే, సో వాళ్ళ ఏజ్ 18 కానప్పటికీ వాళ్ళు ఎంత క్రూరత్వంగా ప్రవర్తించారో కూడా మనం చూసాము. సో దేర్ విల్ బి మిక్స్డ్ ఐడియాలజీ రిగార్డింగ్ దిస్ యాంటిసిపేటరీ బెయిల్ బ్యాన్. ఓకే, సో యాంటిసిపేటరీ బెయిల్ అనేది ఉండాలా లేదా అనేటువంటిది సో దీని మీద మిక్స్డ్ ఒపీనియన్స్ అయితే ఉండడం జరిగింది ప్రజల్లో. సో బట్ అకార్డింగ్ టు ద లా, సో యాంటిసిపేటరీ బెయిల్ అనేది సో ఇట్స్ ఏ ఫండమెంటల్ రైట్ అనమాట. అట్లాంటి హక్కుని హరించేటువంటిది. సో దట్ ఈస్ గోయింగ్ టు బి ఏ నెగిటివ్ ఇంపాక్ట్ ఆన్ ద సొసైటీ ఆల్సో. ఓకే, సో లా ఒక ప్రొసీజర్, సో చట్టం ఎప్పుడు ప్రజలకు అతీతంగా ఉండాలి.
ఓకే, అర్థమైందా? అందరినీ సమానంగా ట్రీట్ చేయాలి. ఓకే, సో పేదవాళ్ళకి బెయిల్ దక్కేలాగా. ఓకే, ఎవరైతే ఇప్పుడు నిర్భయ కేసు తీసుకోండి, దిశ కేసులో తీసుకోండి, ఎవరైతే పర్పిడియేటర్స్ ఉంటారో, ఎవరైతే పాల్పడ్డారో, సో వాళ్ళు పేదవాళ్ళు. ఓకే, సో వాళ్ళు బయటికి వచ్చేటువంటి అవకాశం లేదు. దేవస్ ఫైనల్ ఎన్కౌంటర్ చేసి చంపేశారు, అది పక్కన పెట్టేసేయండి. ఓకే, సో కానీ కొన్ని కేసుల్లో ఈవెన్ దో అఫెన్సెస్ జరిగినా కూడా సైలెంట్గా బెయిల్ మీద రావడం, వాళ్ళు యథాతథంగా, సో వాళ్ళు రేప్ చేయనివ్వండి, మర్డర్ చేయనివ్వండి, ఓకే, బట్ వాళ్ళు ఫ్రీ బర్డ్స్గా తిరుగుతున్నారు సొసైటీలో. ఇట్లాంటివి కూడా మనం చూస్తున్నాం. అంటే ఏంటి, ఇక్కడ కొంతమంది బెయిల్ ఇవ్వద్దు అంటారు, కొంతమంది బెయిల్ ఇవ్వమంటారు. ఓకే, దట్ ఈస్ అ మిక్స్డ్ టాక్ ఆన్ దిస్ యాంటిసిపేటరీ బెయిల్ బ్యాన్ అనమాట. ఓకే, సో ఈ యొక్క పోక్సో యాక్ట్ అనేది, ఓకే, సో ఇట్ ఈస్ నాట్ బిహేవింగ్ లైక్ ఏ ప్రివెంటివ్. ఓకే, ప్రివెంటివ్ మెథడ్ కింద కాకుండా ఎక్స్ప్లాయిటేటివ్ మెథడ్ కింద దీన్ని ఎక్కువగా వాడుతున్నారు. అంటే ఏంటమ్మా, సో పోక్సో యాక్ట్ అనేది ఎందుకు తీసుకొచ్చాం? ఇట్ ఈస్ లైక్ ఏ ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ అఫెన్సెస్ రిలేటెడ్ టు ద చిల్డ్రన్. ఓకే, సో ఎవరైతే చిల్డ్రన్ ఎక్స్ప్లాయిట్కి గురవుతున్నారో, క్రిమినల్ ఎక్స్ప్లాయిటేషన్ జరుగుతుందో, సెక్షువల్ ఎక్స్ప్లాయిటేషన్ జరుగుతుందో, అట్లాంటి వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి మనం ఈ చట్టాన్ని తీసుకొచ్చినట్టయితే జరిగింది. కానీ సో ఎందుకు తీసుకొచ్చామో దాని మీద వర్క్ చేయకుండా అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ మీద ఇది పోక్సో యాక్ట్ అనేది వర్క్ చేస్తుంది. అంటే ఏంటి, సో దేని మీద అయితే మనం ఎయిమ్గా తీసుకొచ్చామో, సో దాని మీద కాకుండా ఈ ఇష్యూ అనేది, ఈ చట్టం అనేది ఏమైందమ్మా పక్కదారి పట్టేసిందని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. ఓకే, సో ఎస్పెషల్లీ ఇట్ ఈస్ క్రిమినలైజేషన్ ద సెక్షువల్ యాక్ట్స్. ఎవరైతే సెక్షువల్ ఇంటర్ కోర్స్లో పాల్గొంటారో, సో వాళ్ళని క్రిమినల్స్గా ట్రీట్ చేయడం ఈ యొక్క చట్టం మొదలుపెట్టింది. ఓకే, సో పోస్కో ఇస్ ఎస్పెషల్లీ ఎక్సలేటింగ్ ద క్రిమినలైజేషన్ ఆఫ్ సెక్షువల్ యాక్ట్స్ పర్ఫార్మ్డ్ బై ద అడాల్సెంట్స్. ఓకే, ఎవరైతే అడాల్సెంట్స్ ఉంటారో, సో కన్సెన్షువల్గా కానీ, ఓకే, వాళ్ళకి ఇష్టంపూర్వంగా వాళ్ళు చేసుకున్నారనుకోండి, సో అట్లాంటి సెక్షువల్ ప్రాక్టీసెస్ని కూడా ఇది అఫెన్స్గానే చూస్తుంది. ఓకే, సో ఎవరైనా కన్సెన్షువల్ రిలేషన్షిప్లో ఉంటే, సో వాళ్ళని కూడా, ఎవరైతే మైనస్ ఉంటారో వాళ్ళని కూడా ఇది అఫెన్సే, అది కూడా సెక్షువల్ అఫెన్సే. ఈవెన్ దో ద గర్ల్ ఈజ్ విల్లింగ్ టు అండ్ బాయ్ ఈజ్ విల్లింగ్ టు డూ సెక్షువల్ ఇంటర్ కోర్స్, అట్లాంటి విషయాల్లో కూడా సో వీళ్ళని క్రిమినల్స్గా చూస్తున్నారు అనేటువంటిది అపవాదం ఉందన్నమాట. దట్ ఈస్ ద మేజర్ కన్సర్న్ రిలేటెడ్ టు ద పోక్సో యాక్ట్. ఓకే, సో కన్సెన్షువల్ సెక్షువల్ యాక్ట్ని కూడా ఇది క్రిమినలైజేషన్ కింద చేస్తుంది అనేటువంటిది మొట్టమొదటి ఆరోపణ అనమాట. సపోజ్ మనకి ఈ యొక్క సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ తీసుకున్నట్టయితే ఓవర్లుకింగ్ ఆఫ్ ద వాలంటరీ యాక్ట్స్. ఓకే, సపోజ్ ఒక ఫీమేల్ ఒక అబ్బాయిని ఇష్టపడింది అనుకోండి, సో వాళ్ళ ఇష్టానికి తగ్గట్టుగా వాళ్ళు రిలేషన్షిప్లో ఉన్నారనుకోండి, సో అట్లాంటి రిలేషన్షిప్ని ఈ పోక్సో యాక్ట్ అనేది చట్టబద్ధంగా ఉన్నట్టు తీసుకోదనమాట. ఓకే, సో ఇట్ ఈస్ ఎస్పెషల్లీ యూజ్డ్ టు ఎక్స్ప్లాయిట్ ద రిలేషన్షిప్స్. ఓకే, సో రిలేషన్షిప్స్ అనేవి ఎక్స్ప్లాయిటేషన్కు వాడుతున్నారు అనేటువంటి ఒక ధోరణిలోనే ఈ యొక్క చట్టం అయితే రూపొందించబడింది. ఓకే, ఇట్ ఈస్ నాట్ యూజ్డ్ టు రెగ్యులేట్ ద నాన్ ఎక్స్ప్లాయిటేటివ్ కన్సెన్షువల్ రిలేషన్షిప్. ఓకే, నాన్ ఎక్స్ప్లాయిటేటివ్ కన్సెన్షువల్ రిలేషన్షిప్ గురించి మంచిగా మాట్లాడేటువంటి విధంగా ఈ యొక్క చట్టం అయితే లేదనమాట. అంటే ఏంటి, సో వాళ్ళిద్దరు మంచి అండర్స్టాండింగ్తో ఉన్నారు, వాళ్ళ ఫ్యూచర్ని వాళ్ళు ప్లాన్ చేసుకుంటున్నారు. ఓకే, సో అట్లాంటి వారు సెక్షువల్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పుడు సో దాన్ని కూడా సివియర్గా చూసేటువంటి పద్ధతిని చాలామందికి నచ్చట్లేదనమాట. ఓకే, దట్ ఈస్ ద అనదర్ ఇంపార్టెంట్ కన్సర్న్. ఓకే, సో వాలంటరీ యాక్ట్ని కూడా ఈ యొక్క చట్టం అనేది ఓవర్లుక్ చేస్తుంది. ఓకే, సో వాళ్ళ పరస్పరం ఇష్టపడినటువంటి వ్యక్తులు కూడా, ఓకే, సో దీనివల్ల ఈ చట్టం వల్ల ఏమవుతుందో ఇబ్బందులకు గురవుతున్నారు అనేటువంటి విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి. సో దిస్ ఈస్ గోయింగ్ టు బి వెరీ సూసైడల్ ఫర్ ద మైనర్ గర్ల్స్. ఓకే, స్టిఫ్లింగ్ టు దేర్ వాలంటరీ చాయిస్. ఓకే, వాళ్ళ హక్కుల మైనర్ గర్ల్స్ ఎవరైతే ఉంటారో, సో రైట్ టు చూస్ దేర్ పార్ట్నర్ అనేటువంటి విషయాన్ని ఈ పోక్సో యాక్ట్ మర్చిపోయినట్టు మనం భావించాలి. ఓకే, సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి అబ్యూస్ ఆఫ్ ద పోక్సో యాక్ట్. ఓకే, ఈ పోక్సో యాక్ట్ని రకరకాలుగా మిస్యూజ్ చేయడం అనేది జరిగింది. ఓకే, సో ఎవరైతే ప్రభుత్వం వారే కానివ్వండి, ఓకే, లేదా ప్రజలే కానివ్వండి, లేదా పోలీస్ వారే కానివ్వండి, సో ఈ యొక్క పోక్సో యాక్ట్ని విపరీతంగా మిస్యూజ్ చేశారు. ఎందుకంటే దాంట్లో ఉన్నటువంటి ప్రావిజన్స్ అట్లా ఉన్నాయి. ఓకే, సో ఎవరినైనా లోపల పెట్టేసే విధంగా, ఓకే, సపోజ్ ఇద్దరు వ్యక్తులకి ఇష్టం ఉన్నా సరే వాళ్ళు రిలేషన్షిప్లో ఉన్నారనుకోండి, పేరెంట్స్కి నచ్చలేదు అనుకోండి, అట్లాంటి వాళ్ళని కూడా టార్గెట్ చేసే విధంగా ఈ పోక్సో యాక్ట్ ఏమైంది మొత్తంగా మిస్యూజ్ అయితే చేయడం జరిగింది. సో దిస్ పోక్సో యాక్ట్ ఈస్ యాక్చువల్లీ బికేమ్ ఏ టూల్ టు మ్యానిపులేట్ సర్టెన్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ త్రూ ద లీగల్ ప్రాసెస్. ఎవరైతే నిమ్న బడుగు బలహీన వర్గాలు ఉంటారో, ఓకే, సో మనం కమ్యూనిటీలో, సో ఎవరైతే మన ఇండియన్ సొసైటీలో ఎవరైతే వెనకబడిపోయినట్టు ఉంటారో, సో వాళ్ళని ఎక్కువగా టార్గెట్ చేసే విధంగా. ఇప్పుడు సపోజ్ ఒక అమ్మాయి పెద్ద ఇంటి నుంచి వచ్చింది, ఒక అబ్బాయి చిన్న ఇంటి నుంచి వచ్చారనుకోండి, సో వాళ్ళు బిలో 18 ఇయర్స్లో మ్యారేజ్ చేసుకున్నారు, లేదా సెక్షువల్ రిలేషన్షిప్లో ఉన్నారు. అట్లాంటి వాళ్ళని ఇప్పుడు ఈ యొక్క అమ్మాయిని వీళ్ళు ఏం చేయరనమాట. ఓకే, సో అబ్బాయి ఎవరైతే ఉంటారో హీఈస్ కమింగ్ ఫ్రమ్ ద బ్యాక్వర్డ్ కమ్యూనిటీ, అట్లాంటి వాళ్ళని విపరీతంగా టార్గెట్ చేయడం, సో వాళ్ళని విపరీతంగా కొట్టడం, ఎక్స్ప్లాయిట్ చేయడం, ఓకే, ఈవెన్ చంపేసేటువంటి విషయాలు కూడా మనం చూసాం.
ఓకే. సో దీనివల్ల అంటే ఏంటి, కంప్లీట్గా పోక్సో యాక్ట్ ద్వారా సో ఈ యొక్క అబ్బాయి మీద విపరీతమైన కేసులు పెట్టడం, వాళ్ళ ఫ్యామిలీని హింసించడం, టార్గెట్ చేయడం, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. సో దిస్ ఈస్ గోయింగ్ టు బి బిగ్ కన్సర్న్. ఓకే. సో చాలా కోర్టులు అనేవి కూడా ఇది పెద్ద కన్సర్న్ కింద చెప్తూ వచ్చాయి. సో ఈ మొత్తం పర్వంలో ఎక్కువగా ఇబ్బంది పడేది, విక్టిమ్స్గా మారేది ఎవరంటే గర్ల్స్ అనమాట. ఓకే. సో విక్టిమైజేషన్ ఆఫ్ గర్ల్స్ కింద ఇది చట్టం అనేది మారడం జరిగింది. ఓకే. ఎందుకంటే ఇక్కడ పోక్సో యాక్ట్ వల్ల ఎక్కువగా నష్టపోయేది ఎవరు, గర్ల్స్ అనమాట. ఓకే. సో దిస్ ఈస్ యాక్ట్ ఈస్ ఎస్పెషల్లీ ఇంక్రీజింగ్ ద విక్టిమైజేషన్ ఆఫ్ గర్ల్స్ అనమాట. ఓకే. సో ఒక క్యుములేటివ్ విక్టిమైజేషన్ అనేది జరుగుతుంది. ఓకే. సో క్యుములేటివ్ విక్టిమైజేషన్ ఆఫ్ కన్సల్టింగ్ గర్ల్స్ ఆల్సో డిమాండ్స్ లా మేకర్ అటెన్షన్ అండ్ హైలైటింగ్ ద కాంప్లెక్సిటీ ఆఫ్ ఇంప్లిమెంటింగ్ ద లా ఫెయిర్లీ. ఓకే. సపోజ్ సో ఒక గర్ల్ని హెరాస్ చేయడం కానీ, ఓకే, సో మల్టిపుల్గా తన యొక్క సేఫ్టీ కానీ, స్టెబిలిటీ కానీ, ఇట్లాంటి వెల్బీయింగ్ అనేటువంటి కూడా సో ఈ పోక్సో యాక్ట్ అనేది శుభ్రంగా పక్కన పెట్టేసిందని మనం చెప్పాలి. ఓకే. అర్థమైందా? క్యూములేటివ్ విక్టిమైజేషన్ అంటే ఏంటి, మల్టిపుల్ ఎపిసోడ్స్ ఆఫ్ అబ్యూస్, మల్టిపుల్ నెగ్లెక్ట్ ఆఫ్ ద చైల్డ్, సో ఇట్లాంటి జరగడాన్ని ఏమంటాం మనం, క్యూములేటివ్ విక్టిమైజేషన్ అంటాము. ఓకే. సపోజ్ ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నారు. ఓకే. సో దేర్ వాజ్ అ రిలేషన్ బిట్వీన్ ఓకే, ఒక బాయ్ అండ్ గర్ల్ అనుకోండి. సో ఎప్పుడైతే క్యూములేటివ్ విక్టిమైజేషన్ ఉంటుందో అంటే ఏంటమ్మా, సో ఆ చిన్నపిల్లని కొట్టడం, భయపెట్టడం, ఓకే, సో చేయించకుండా పనులన్నీ చేయించడం, ఇట్లాంటి మల్టిపుల్ అబ్యూస్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో అట్లాంటి దాన్ని ఏమంటాం, క్యూములేటివ్ విక్టిమైజేషన్ అంటాం. ఓకేనా. సో ఒక పర్సన్ని మరీ ఓకే, సో ఒక పద్ధతిలో కాకుండా 4-5 రకాలుగా హింసిస్తున్నారు అనుకోండి. సో అట్లాంటి దాన్ని ఏమంటాం, క్యూములేటివ్ విక్టిమైజేషన్ అంటాము. ఓకేనా. సో ఎస్పెషలీ అబ్యూజింగ్, నెగ్లెక్టింగ్ ద చైల్డ్, బీటింగ్, ఓకే, ఇట్లాంటివన్నీ కూడా క్యూములేటివ్ విక్టిమైజేషన్ ఆఫ్ ద గర్ల్స్ కింద వస్తాయి. ఓకే. సో కన్సర్న్ తెలిపిన అమ్మాయిని కూడా వీళ్ళు కంటిన్యూస్గా హరాస్ చేస్తున్నారు, విక్టిమైజ్ చేస్తున్నారు అన్నప్పుడు కూడా సో దాని మీద సరిగ్గా పోక్సో యాక్ట్ అనేది రెస్పాండ్ కాలేదు. అట్లాంటి వాటి మీద కూడా సో ఎవరైతే లా మేకర్స్ ఉంటారో వాళ్ళ అటెన్షన్ అయితే పడడం జరిగింది. ఓకే. సో విక్టిమైజేషన్ ఆఫ్ గర్ల్స్ అనేది విపరీతంగా జరుగుతుంది అనేటువంటి అంశాన్ని సో మేజర్ కన్సర్న్ కింద చెప్పడం అయితే జరిగింది. క్లాసికల్ ఎగ్జాంపుల్ మ్యారిటల్ రేప్. ఓకే. సో మ్యారిటల్ రేప్ అనేది ఏంటమ్మా, కన్సెన్షువల్ రేప్ అనమాట అది. ఓకే. సో ఎవరైతే ఒక పర్సన్ ఉన్నారో, ఒక స్త్రీని మ్యారేజ్ చేసుకున్నారు అనుకోండి. సో వాళ్ళు రిపీటెడ్గా ఆవిడకి ఇష్టం లేకపోయినా కూడా సెక్షువల్ ఇంటర్కోర్స్ చేయడం, వాళ్ళు హెరాస్ చేయడం, ఇట్లాంటివన్నీ కూడా ఏంటి, కన్సల్టింగ్ గర్ల్స్ మీద జరుగుతున్నటువంటి క్రిమినలైజేషన్ కూడా ఈ పోక్సో యాక్ట్ అనేది మర్చిపోయింది. ఓకే. సో వాట్ ఈస్ ద రియాలిటీ ఆఫ్ ద అడాలసెంట్ సెక్షువల్ లైఫ్ అండ్ లీగల్ మిస్ మ్యాచ్. ఓకే. సో అక్కడ ఉన్నటువంటి రియాలిటీని మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే. సో ఇంపాక్ట్స్ ఏంటి, ఇష్యూస్ ఏంటి, కన్సర్న్స్ ఏంటి, ఏం చేయాలనేటువంటి పక్కన పెడితే సో వాట్ షుడ్ బి ద రియాలిటీ అండ్ వాట్ హ్యావ్ టు అడ్రస్ ద ఇష్యూస్. ఓకే. సో వీ నీడ్ టు ఇంక్రీజ్ ద ఏజ్ ఆఫ్ కన్సర్ట్. ఓకే. లా కమిషన్ చెప్తున్నట్టు సో ఏజ్ ఆఫ్ కన్సర్ట్ షుడ్ బి రైజ్ ఫ్రమ్ 10 to 12, 14, 16 అండ్ ఫైనల్లీ కేమ్ టు ద 18 ఇన్ ద ఇయర్ ఆఫ్ 2013. ఓకే. సో కన్సర్ట్, ఏజ్ ఆఫ్ కన్సర్ట్ని 10 నుంచి 12 ఏళ్ళు చేశారు, 12 ఏళ్ళ నుంచి 14 చేశారు, 14 ఏళ్ళ నుంచి 16, 16 నుంచి ఫైనల్గా 18 ఇయర్స్కి తీసుకురావడం జరిగింది. ఓకే. రిగార్డింగ్ ద అలైన్మెంట్ ఆఫ్ పోక్సో యాక్ట్. పోక్సో యాక్ట్ ద్వారా సో ఏజ్ ఆఫ్ కన్సర్ట్ ఎంతమో ప్రస్తుతానికి 18 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అనమాట. ఓకే. సో సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ మనం ఇక్కడ చూడాల్సింది ఏంటంటే సో ఇల్లీగల్ కన్సెంట్ ఆఫ్ ద మైనర్ గర్ల్స్. ఓకే. సో లా ఫెయిల్స్ టు రికగ్నైజ్ ద వాలంటరీ ఎంగేజ్మెంట్. సో వాలంటరీ ఎంగేజ్మెంట్ ఉన్న వాళ్ళని ఎక్సెప్షన్లోకి తీసుకోలేదు. సో దట్ ఈస్ ఎస్పెషల్లీ ద పోక్సో యాక్ట్ వేర్ ఫెయిల్డ్ అనమాట. అట్లాగే డీసెక్షువలైజింగ్ ద మైనర్ గర్ల్స్ బై క్రిమినలైజింగ్ దేర్ కన్సెన్షువల్ యాక్షన్స్. ఓకే. సో ఎవరైతే మైనర్ గర్ల్స్ ఉంటారో వాళ్ళ కన్సెన్సస్తో వాలంటరీ ఎంగేజ్మెంట్ జరిగిందనుకోండి. ఓకే. సో అట్లాంటి వాటిని డీసెక్షువలైజ్గా చేయట్లేదు. ఓకే. అర్థమైందా. సో వాటిని కూడా ఒక రేప్ కింద భావిస్తున్నారు. ఓకే. ఇట్ ఈస్ ఎస్పెషలీ లైక్ ఏ మొలస్టేషన్ కింద భావిస్తున్నారు. సో అట్లాంటిది ఈ పోక్సో యాక్ట్ అనేది తప్పుగా వ్యవహరించిందని చెప్పి మనం రియాలిటీలో మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే. అండ్ థర్డ్ వన్ ఈజ్ ఇగ్నోరింగ్ ద సోషల్ రియాలిటీ. సో క్రిమినలైజేషన్ డిస్రిగార్డ్స్ ద prevalent social reality of adolescent sexuality, often pretending it doesn't exist. ఓకే. సో అంటే ఏంటమ్మా, సో ఇప్పుడే కాదు, ఏజెస్ నుంచి తీసుకున్నప్పుడు 19th century తీసుకున్న, 20th century తీసుకున్న, సో ఏజ్ ఆఫ్ కన్సర్న్ ద్వారా మనకి మ్యారేజ్ అనేది జరిగేవి. ఓకే. సో ఈవెన్ పెద్ద పెద్ద ఫ్యామిలీస్లో కూడా 16 ఇయర్స్కి 17 ఇయర్స్కి కూడా మ్యారేజ్ అవుతూ ఉండేవి. ఐఎమ్ నాట్ సపోర్టింగ్, బట్ ద సొసైటీ ఈజ్ ఎస్పెషల్లీ లైక్ దిస్. అర్థమైందా. సొసైటీలో మనం ఉన్న రియాలిటీని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. ఓకేనా. సో అడాలసెంట్ సెక్షువాలిటీ అనేది ఇప్పటి విషయం కాదు, ఎప్పటి నుంచో మనం చూస్తున్నటువంటి విషయం. ఓకే. సో అట్లాంటిది సడన్గా 17 ఇయర్స్ వాళ్ళు చేస్తే తప్పు, 18 ఇయర్స్ వాళ్ళు చేస్తే ఒప్పు అనేటువంటి ఒక బ్యారియర్ని క్రియేట్ చేశారు కదా. సో అట్లాంటిది ఉండకూడదు. వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద సోషల్ రియాలిటీ, బట్ ద పోక్సో యాక్ట్ ఈస్ కంప్లీట్లీ ఇగ్నోరింగ్ ద సోషల్ రియాలిటీ అని చెప్తున్నాం. ఓకే.
And fourth point is sexual experiencing preceding the consent age. Okay, so in the National Family Health Survey of 5, data shows that 39% of women had their first sexual experience before 18. దాదాపుగా మన అవుట్ ఆఫ్ 100 ఉమెన్లో 39% ఆఫ్ ఉమెన్ అనేవాళ్ళు 18 ఇయర్స్కే వాళ్ళు సెక్షువల్ ఎక్స్పీరియన్స్ అనేది వాళ్ళకు ఉంటుంది. ఓకే, వాళ్ళకు ఉండడం జరుగుతుందని చెప్పి ఈ యొక్క నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వేది బయట పెట్టడం జరిగింది. అండ్ అడిషనల్లీ 45% ఆఫ్ అన్మ్యారీడ్ గర్ల్స్ ఏజ్డ్ అబౌవ్ 15 to 19 using the contraception and highly engaging in the sexual థింగ్స్ అండ్ ఆల్సో ఎస్పెషలీ మోస్ట్ ఆఫ్ దమ్ వేర్ ద అడాల్సెంట్. ఓకే, చాలామంది దాదాపుగా 40% మహిళలందరూ కూడా అన్మ్యారీడే అండ్ దే ఆర్ యూజింగ్ కాంట్రాసెప్షన్ ఇన్ ద ఇయర్స్ ఆఫ్ 15 to 19 years అండ్ దే ఆర్ ఎస్పెషలీ పార్టిసిపేటింగ్ ఇన్ ద సెక్షువల్ ఎంగేజ్మెంట్ ఆల్సో. ఎక్కువగా అడాల్సెంట్ ఏజ్లోనే సెక్షువల్ ఎంగేజ్మెంట్కి వీళ్ళు మొగ్గు చూపుతున్నారు అనేటువంటి విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి. ఓకే, దట్ మీన్స్ అవుట్ ఆఫ్ 30 to 40% అంటే తక్కువ కాదు కదా, దాదాపు 1/3 ఆఫ్ ద పాపులేషన్ ఈస్ డూయింగ్ దిస్. ఓకే, సో అట్లాంటి వాటిని మీరు ఎట్లా ఆపగలరు? సో ఇట్ ఈస్ అగైన్స్ ద న్యాచురాలిటీ. ఓకే, సో ఒక న్యాచురల్ వే ఆఫ్ హ్యాపనింగ్ని మనం ఎట్లా ఆపుతాము అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. దిస్ ఇస్ ద రియాలిటీ రిగార్డింగ్ ద అడాలసెంట్ సెక్షువల్ లైఫ్ అండ్ లీగల్ మిస్ మ్యాచెస్. ఓకే, సో దాదాపుగా మనకి ఇండియానే కాకుండా సో వేరే దేశాల్లో ఏజ్ ఆఫ్ కన్సర్న్ తీసుకుంటే సో చాలా దేశాల్లో సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హ్యావింగ్ ద సెక్షువల్ ఎక్స్పీరియన్స్ బిఫోర్ 16 years, 17 years, 18 years. మన దేశంలో సో కాల్డ్ డెవలప్డ్ కంట్రీస్లో కూడా ఇట్లాంటి అడాలసెంట్ సెక్షువల్ లైఫ్ అనేది యాక్టివ్గా ఉంది. ఓకే, బట్ ఇండియా షుడ్ అండర్స్టాండ్ ద రియాలిటీస్ అని కూడా చెప్పడం అయితే జరుగుతుంది. సో కమింగ్ టు ద వే ఫార్వర్డ్ ఫర్ ద ఏజ్ ఆఫ్ కన్సర్న్ అండ్ పోస్కో యాక్ట్. ఓకే, ఒక పోస్కో యాక్ట్ని ఎట్లా మనం ఈక్విలిబ్రియం ఫేస్లో పెట్టాలి. ఓకే, సో దీనిలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని ఎట్లా అడ్రస్ చేయాలి. ఓకే, సో ఏజ్ ఆఫ్ కన్సర్న్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి విషయాన్ని మనం చర్చించుకుందాము. ఓకే, సో దేర్ షుడ్ బి సపరేట్ ప్రొసీజర్ ఫర్ ద పోక్సో కేసెస్. ఓకే, నార్మల్ కేసెస్లో ఐపీసీ సెక్షన్స్లో ఉన్నటువంటి సెక్షన్స్ కాకుండా సో కొత్తగా ఈ యొక్క పోక్సో కేసెస్ అన్నింటినీ కూడా స్పెషల్గా ట్రీట్ చేయాలి. వాటికి సపరేట్ ప్రొసీజర్ అనేది ఉండాలి. సో అది ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పాయింట్. ఓకే, సో వీ షుడ్ హ్యావ్ ఎ సపరేట్ ప్రొసీజర్ టు ట్యాకిల్ దిస్ పోక్సో కేసెస్. ఓకే, సో ప్రతిదాన్ని యూనిక్గా చూడాలి అండ్ సిచ్యువేషన్ బట్టి అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ బట్టి ప్రతిదాన్ని మనం అడ్రస్ చేయాలి. సో ప్రతిదాన్ని కొత్త కోణంతోనే మనం పరిశీలించాలి. అప్పుడు మాత్రమే సో విల్ హ్యావ్ ద బెటర్ జడ్జ్మెంట్ రిగార్డింగ్ ద పోక్సో కేసెస్. ఓకే, ఎందుకంటే అమ్మ ప్రతి కేసు అనేది ఒక సేమ్ కేసులో ఉండదు. ఓకే, సో సర్కమ్స్టాన్సెస్ అనేవి ఖచ్చితంగా మారతాయి. ఓకే, సో ఎందుకు వాళ్ళు సెక్షువల్ రిలేషన్షిప్లో ఉన్నారు, ఎందుకు జరిగింది అనేటువంటి వాటి కారణాలు వాటికి ఉంటాయి. ఓకే, సో కన్సెన్సస్గా జరిగిందా, ఎక్స్ప్లాయిటేషన్ జరిగిందా, అబ్యూస్ జరిగిందా అనేటువంటి విషయాన్ని తెలుసుకోకుండా సో అందరినీ కూడా క్రిమినల్స్గా భావిస్తే అది ఎంతవరకు సమంజసం? ఖచ్చితంగా కాదు కదా. సో ఆబ్వియస్లీ కన్సెన్షువల్, నాన్ కన్సెన్షువల్ ఢిల్లీ హైకోర్టు చెప్పినటువంటి ఏకే బాలాజీ కేసు వర్సెస్ ఎన్సిటీ ఆఫ్ న్యూఢిల్లీ. సో ఆ కేసులో కూడా ఏం చెప్పారు, కన్సెన్షువల్ ఉందా లేదా అనేటువంటి విషయాన్ని అడిగారు. ఎవరైతే కన్సెన్షువల్ సెక్షువల్ రిలేషన్షిప్ ఉంటుందో సో వాళ్ళని సపరేట్గా ట్రీట్ చేయండి. ఓకే, సో పోక్సో యాక్ట్ ఈస్ ఎస్పెషల్లీ ఇంటెండెడ్ ఫర్ ద సెక్షువల్ ఎక్స్ప్లాయిటేషన్, సెక్షువల్ అఫెన్స్ అండ్ సెక్షువల్ అబ్యూస్ ఆఫ్ మైనర్ గర్ల్స్. ఓకే, అండ్ సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఈస్ వీ హ్యావ్ టు స్టాప్ దిస్ విక్టిమైజేషన్. ఓకే, సో విక్టిమైజేషన్ని మనం తగ్గించాలి. బికాస్ ఇండివిజువల్స్ ఇన్ మ్యూచువల్లీ కన్సెన్షువల్ రిలేషన్షిప్ షుడ్ నాట్ బికేమ్ ద విక్టిమ్స్ ఆఫ్ దిస్ ప్యూనిటివ్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్. ఓకే, ఎవరైతే కన్సెన్షువల్ రిలేషన్షిప్లో ఉంటారో సో వాళ్ళని విక్టిమ్స్ కింద చేర్చకూడదు. వీ షుడ్ హ్యావ్ సమ్ సపరేట్ ప్రొసీజర్. ఓకే, సో వీళ్ళకి సపరేట్ ప్రొసీజర్ ఉండాలి. సో ఎందుకు వీళ్ళు పాల్పడ్డారు, ఎందుకు చేస్తున్నారు, ఎందుకు చేసుకున్నారు అనేటువంటి విషయాన్ని మనం పూర్తిగా అర్థం చేసుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ మన మీద ఉందన్నమాట. ఓకే, సో వీ షుడ్ అవాయిడ్ దిస్ విక్టిమైజేషన్ వెన్ ద పీపుల్ హ్యావ్ మ్యూచువల్లీ అగ్రీ టు గో ఫర్ ద సెక్షువల్ రిలేషన్షిప్. ఓకే, సో అదేవిధంగా ఈ యొక్క లాని కూడా ఇంకా స్ట్రిక్ట్గా చేయాలి. సో హూ ఆర్ ఎస్పెషల్లీ డూయింగ్ ద సెక్షువల్ ట్రాఫికింగ్. ఓకే, అట్లాగే చైల్డ్ అబ్యూస్. ఓకే, అట్లాగే ఎవరైతే రేప్ అండ్ మర్డర్ ఆఫ్ ద మైనర్ గర్ల్స్ చేస్తున్నారో అట్లాంటి వాళ్ళకి క్యాపిటల్ పనిష్మెంట్ ఇచ్చేటువంటి విధంగా కూడా సో లాస్ అనేది కొత్తగా పోక్సో యాక్ట్లో తీసుకురావడం జరిగింది. దట్ ఈస్ యాక్చువల్లీ వెల్కమింగ్ స్టెప్. ఓకే, ఇఫ్ సో రీసెంట్లీ ఇన్ ద 2019 ద పోక్సో యాక్ట్ వాజ్ రీసెంట్లీ యాడెడ్. ఇఫ్ ఎనీ పర్సన్ వాజ్ హ్యావింగ్ ద డెత్ ఆఫ్ ఎవరైనా సరే సో ఒక మైనర్ గర్ల్ని రేప్ చేసి చంపేశారనుకోండి, అట్లాంటి వాటికి క్యాపిటల్ పనిష్మెంట్స్ ఇవ్వాలి అని చెప్పి సో చట్టంలో అమెండ్మెంట్ అయితే కూడా రావడం జరిగింది. దట్ ఈస్ యాక్చువల్లీ వెల్కమింగ్ స్టెప్. ఓకే, అంతేకాని సో కన్సెన్షువల్ రిలేషన్షిప్ని అట్లాగే విక్టిమైజేషన్ని సో ప్రత్యేకంగా మనం చూడాలి. ఓకే, సో సపరేట్ ప్రొసీజర్ అనేది పోక్సో కేసెస్కి ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఓకే, సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ద పోక్సో యాక్ట్ అండ్ ఏజ్ ఆఫ్ కన్సర్న్. ఓకే, సో ఫైనల్గా కన్క్లూషన్లోకి వస్తే సో దేర్ షుడ్ బి డిబేట్ ఆన్ ద సెక్షువల్ ఎడ్యుకేషన్. ఓకే, సో సెక్షువల్ ఎడ్యుకేషన్ గురించి అందరికీ అవేర్నెస్ అనేది ఉండాలి.
సో ఆల్ ద పీపుల్ ఎస్పెషల్లీ ఇన్ ద అప్పర్ హై స్కూల్స్, ఓకే, సెకండరీ హై స్కూల్స్లో వాటిలో, సో వీ షుడ్ హ్యావ్ ఏ ప్రాపర్ సెక్షువల్ ఎడ్యుకేషన్ క్లాసెస్ రిగార్డింగ్ ద ఏజ్ ఆఫ్ కన్సర్న్. ఓకే, సో ఏజ్ ఆఫ్ కన్సర్న్ షుడ్ నాట్ బి ది సోల్లీ డిసైడెడ్ బై ద జ్యుడిషియరీ. సో దేర్ షుడ్ బి ఏ కాంప్రహెన్సివ్ సెక్షువల్ ఎడ్యుకేషన్ ఫర్ చిల్డ్రన్ అండ్ ఆల్సో అడాల్సెన్స్ ఆర్ వెరీ వెరీ క్రూషియల్. ఓకే, సో ఇక్కడ మనం కన్క్లూజన్లో చెప్పాల్సినటువంటి మాట ఏంటంటే, సో దేర్ షుడ్ బి ప్రాపర్ సెక్షువల్ అవేర్నెస్ ఇన్ ద హై స్కూల్ ఎడ్యుకేషన్. సో ప్రతి ఒక్క స్కూల్స్లో కూడా మనం సెక్షువల్ ఎడ్యుకేషన్ని, దాని మీద డిబేట్స్ అనేది వాడిని పార్టిసిపేటరీ మెకానిజం కింద మనం వాడాల్సినటువంటి అవసరం ఉంది. సో ఏజ్ ఆఫ్ కన్సర్న్ గురించి అందరికీ అర్థమయ్యేలా చెప్పాలి. ఓకే, అండ్ డీస్టిగ్మాటిక్ ద సెక్స్. ఓకే, సో అడ్రస్ సోషల్ టాబూస్ అరౌండ్ ద సెక్స్, ప్రమోటింగ్ ఓపెన్ డిస్కషన్స్, డిబేట్స్ ఫర్ ద హెల్దియర్ అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద హ్యూమన్ రిలేషన్షిప్ విత్ కన్సర్ట్. ఓకే, సో ప్రతి ఒక్క రిలేషన్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్ కదమ్మా. సో బికాస్ అవర్ సొసైటీస్ అండర్ ద ఫ్యాబ్రిక్ ఆఫ్ ద వాల్యూస్. ఓకే, సో వాల్యూస్ అనేవి ఉంటాయి మన సొసైటీలో, అట్లాగే సోషల్ బ్యారియర్స్ అనేవి ఉంటాయి, అర్థమైందా? అట్లాగే అండర్స్టాండింగ్ రిలేషన్షిప్స్ అనేవి కూడా ఉంటాయి. అట్లాంటి వాటిని మనం ఎంకరేజ్ చేయాలి. ఓకే, ఏజ్ ఆఫ్ కన్సర్న్తో ఉన్నటువంటి కన్సెన్షువల్ రిలేషన్షిప్ని మనం సో విక్టిమైజేషన్ కింద చేయకుండా, సో ఎప్పుడైతే మనం సెక్షువల్ అవేర్నెస్ పెంచి, సో సొసైటీలో ఉన్నటువంటి సెక్షువల్ ట్యాబూస్ అన్ని రిమూవ్ చేసి, సో ఓపెన్ డిస్కషన్స్ ఎప్పుడైతే పెడతామో, సో దీని మీద ఒక కాంప్రహెన్సివ్ ఐడియా అనేది ఈ యొక్క అడాలసెన్స్లో ఫ్రేమ్ అవుతుంది. దెన్ దే విల్ థింక్ అండ్ దే విల్ అండర్స్టాండ్ and they will learn in the quick times. Okay, so that is about the conclusion of this topic. Okay, hope you understand, and I will come with another topic in the next session. Okay, thank you for everyone. See you in the tomorrow session. For any kind of queries, you can contact to this number. Okay, or you can ask me any doubts. So 7893271867, you can call to me for any kind of admissions or any kind of queries related to the video. Okay, and if you like the video, please like it and subscribe our channel for more updates regarding the current affairs of the Sairam Sampatirao education. Okay, so ఇట్లాంటి వీడియోస్ మరిన్ని రావాలి అనుకున్నప్పుడు, so please like and subscribe our channel for more updates. Okay, if you have any doubts, please do comment in the comment section. That will be grateful for me, and I will reply within 24 hours of time. 24 గంటలు మీకు రిప్లైస్ అనేవి కూడా నేను ఇస్తాను. ఓకే అమ్మా, so that's all for today. Have a great day. See you in the tomorrow session.